హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అండ్ ఇంపార్టెంట్లీ హెల్తీగా వెజిటేబుల్స్ నూడిల్స్ని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతేకాదండోయ్, ఎలాంటి సాసులు వాడకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. ఇవి కాస్త లావుగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వెజ్ హక్కా నూడిల్స్ని వేసేద్దాం. నేను ఒక 1.5 తీసుకున్నాను. వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా వేసుకుంటే 2 ఫుల్వి వేసుకోండి. 4 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతాయి. వాటర్లో వేసుకున్న తర్వాత కాస్త బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా విడివిడిగా అనుకోవాలి. నూడిల్స్ అనేవి పూర్తిగా 100% వాటర్లో ఉడకబెట్టకూడదు. జస్ట్ ఒక 70 to 80% ఉడికిన తర్వాత మనము వీటిని పంపేసుకోవాలి వాటర్ని. లేదంటే పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకే ఉంచితే నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడే ముద్దలాగా అయిపోతాయి. పట్టుకొని చూస్తే పలుకులాగా ఉండాలి. ఆ టైంలోనే పంపేసుకోవాలి. ఇలా మెష్లో అయితే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వంపేసుకున్న తర్వాత చన్నీళ్ళతో ఒకసారి కంపల్సరీ కడగాలి. చన్నీళ్ళతో కడగడం వల్ల మనకి నూడిల్స్ అనేవి ఫర్దర్గా ఉడకకుండా కొంచెం పొడి పొల్లాడుతూ ఉంటాయి. తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి ఇలా విడివిడిగా అనుకుంటే మనకు నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉంటాయన్నమాట. ఒకవేళ మార్నింగ్ కనుక పిల్లల బాక్స్లోకి చేస్తే ఈవినింగ్ ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ముందుగా క్యారెట్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. సన్నగా పొడుగ్గా ఉంటే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. దీంట్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, బేబీకార్న్, క్యాబేజ్ అండ్ మీకు నచ్చితే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండ్ మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. మీరు తినగలిగిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అయితే చిన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. దీంట్లోకి నేను బేబీకార్న్ని ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది. అయితే డైమండ్ షేప్లో కట్ చేసి వేసుకుంటున్నాను. బేబీకార్న్, పన్నీర్ అనేది ఆప్షనల్. మిగతా వెజిటేబుల్స్ అయితే రెగ్యులర్గా వేసుకోవచ్చు. దీనిలో టమాటో వాడట్లేదు నేను అండ్ కెచప్ కూడా వాడట్లేదు. ఎలాంటి సాస్లు కూడా యూజ్ చేయట్లేదు. దీంట్లోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. క్యాబేజ్ని కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. మీకు నచ్చదు అనుకుంటే తక్కువగా వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి పెద్ద వెడల్పుగా ఉన్న ముక్కుడు పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. కాస్త చిటపటమన్నాక దీంట్లోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి ఫస్ట్ వేసుకోండి. కాస్త వేగిన తర్వాత దీంట్లోకి బేబీకార్న్ వేసుకోండి. మీరు మష్రూమ్ కానీ పన్నీర్ కానీ వేసుకుంటే బేబీకార్న్తో పాటు ఇప్పుడు వేసుకోండి. బేబీకార్న్ కూరగాయలతో పాటు వేస్తే పచ్చిగా ఉంటుంది. ముందు ఇలా వేసేసి కాస్త ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బేబీకార్న్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందులో గార్లిక్ కానీ జింజర్ కానీ చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఆయిల్ వేసినప్పుడే ఫస్ట్ వేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో వేయట్లేదు. వెజిటబుల్స్ వేసాక కాస్త ఉప్పు వేసుకుంటే కనుక వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీనిలోకి పెప్పర్ పౌడర్ అలాగే మ్యాజిక్ మసాలాని వేస్తున్నాం. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి. ఎలాంటి సాసులు కానీ పొడులు కానీ అవసరం లేదు. ఈ మ్యాజిక్ మసాలా వేయడం వల్ల మనకి టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అవుతాయి. మీరు తినే కారంని బట్టి 1 లేదంటే 2 వేసుకోండి. నేను 1 వేశాను. దాంతోపాటు పెప్పర్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి మనకు స్పైస్ అనేది సరిపోతుంది. కూరగాయలన్నీ చక్కగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు నూడిల్స్ని వేసేద్దాం. చూసారా, నూడిల్స్ ఎంత పొడి పొడిగా చాలా బాగున్నాయి కదా. తర్వాత 2 గంటెలతో ఇలా మెల్లగా కలబెట్టుకోండి. నూడిల్స్ ఎక్కడ విరిగిపోకుండా చక్కగా వస్తాయి. గ్యాస్ని హైలోనే పెట్టేసుకొని మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి.
లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి కొద్దిగా నిమ్మకాయ పిండేస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని హెల్తీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.